నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన పోలీసు ఉన్నతాధికారులు. ఘనంగా వరల్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డే. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఈ నెల 29వ తేదీన కరీంనగర్లో దీక్షా దివస్. స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం. ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూడాలన్న ముదిరాజులు. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. దక్షిణ కన్నడ జిల్లాలలోని పలు దేవస్థానాలలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శృంగేరి జగద్గురువును దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు శృంగేరి జగద్గురువు మఠ పీఠాధిపతులు పాల్గొన్నారు. చెడుపై ఎప్పుడూ మంచి గెలుస్తుందని, చెడును అణిచివేసే దిశగా పోలీసు కానిస్టేబుల్స్ అడుగు వేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని రామ్నగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ఆయన హాజరయ్యారు. పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరేడ్ జరగగా ముఖ్య అతిథిగా స్టేట్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. దాదాపు 1102 మంది ఏఆర్ అండ్ సివిల్ కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరనున్నారు. అనంతరం శిక్షణ ఇచ్చిన కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఇండోర్ అవుట్డోర్ సిబ్బందిని అభినందించి జ్ఞాపికలను అందజేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన శిక్షణార్థులకు బహుమతులను అందజేశారు. సాంకేతికతను మెరుగుపరుచుకొని చట్టాలపైన అవగాహన పెంచుకుని మానసికంగా శారీరకంగా సన్నద్ధం కావాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడుతూ మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, మహిళలు, పిల్లలు, వృద్ధుల పట్ల నిస్వార్థంగా నిజాయితీతో సేవ చేయాలన్నారు. అప్పుడే పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. పోలీసులు చేపట్టే ప్రతి చర్య కూడా డిపార్ట్మెంట్ యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచేవిగా ఉండాలన్నారు. వృత్తిపరంగా, నడవడిక పరంగా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నక్సల్స్ సమస్య, తీవ్రవాదం, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల రవాణా సమస్యలను ఎదుర్కొని పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభం అయిందని ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ ట్రైనింగ్ డీజీపీ అభిలాష్ బిస్త్ సూచనల మేరకు కానిస్టేబుల్ స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి పెంచి మారుతున్న అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్, సైబర్ నేరాలతో పాటు జెండర్ సెన్సిటిజేషన్, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నిరోధం లాంటి అంశాలపైన శిక్షణను అందించామని చెప్పారు. అలాగే వ్యక్తిగత రక్షణ కొరకు తైక్వాండో, కరాటే, క్రావ్ మేఘా లాంటి ఆటల్లో అనుభవజ్ఞులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్, రామ్నగర్ పీటీసీ ప్రిన్సిపల్ శ్రీనివాస్, శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు, పోలీసులున్నారు. 9 నెలల్లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని సమాజ్ సేవ కోసం కాబోతున్న అధికారులు రాబోయే కాలంలో 9 నిర్వహణకి భాగంగా హైదరాబాద్కు, రాచకొండ, నిజామాబాద్ ఈ 3 కమిషనరేట్స్కు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకోతున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. సమాజ అభివృద్ధిలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత ఒక కీలకమైన అంశం మనందరికీ తెలుసు. ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా నేరస్తులకు అరికట్టడానికి పోలీస్ వ్యవస్థ చాలా చక్కటిగా తెలంగాణలో పనిచేస్తూ ఉంది. ఆ పోలీస్ వ్యవస్థకు మీరు కూడా 1102
2 మంది ఈరోజు ఇంకా జాయిన్ చేస్తున్నారు పీటీసీ కరీంనగర్లో. చాలా సంతోషకరమైన విషయం. జెండర్ రిలేటెడ్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ అట్లాగే మిస్యూజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ అవి అన్నీ అరికట్టడానికి మీ అందరికీ ప్రత్యేక భూమిక ఉంటుంది. ఈరోజు మీరు అందరూ కానిస్టేబుల్గా జాయిన్ అవుతారు పోలీస్ ఫోర్స్కు. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ సర్వీస్ ఆఫ్ సొసైటీ. మీ అందరూ గమనించేయాలి. వీఆర్ యాజ్ పబ్లిక్ సర్వెంట్, ప్రజలకు సేవాకారకులు మనము. వీఆర్ నాట్ గవర్నమెంట్ ఆఫీసర్స్. అది తర్వాత విషయం. ఫస్ట్ మనము ప్రజలకు సేవ చేసేటి వాళ్ళం. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడెంటిటీ అని మనము ఎప్పుడైనా గమనించేస్తూ ఉండాలి. కవాతులో పాల్గొంటున్న శిక్షణార్థులకి శుభాకాంక్షలు. సార్, ప్రతిష్టాత్మకంగా ఈ పోలీస్ శిక్షణ కళాశాలను అప్పటి రాష్ట్ర డీజీపీ గారు జూన్ 21, 2010 నాడు కరీంనగర్లోని రామ్నగర్ 42వ వార్డు ప్రాంతమందు ప్రారంభించడం జరిగింది. ఇటీ కళాశాల నగర శివార్లో 39.38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఇట్టి ప్రాంగణం విశాలమైన 2 కవాతు మైదానాలు మరియు అన్ని హంగులు కలిగి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒకేసారి కరీంనగర్లో నిర్వహించబోయే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నవంబర్ 29వ తేదీన కరీంనగర్లో జరగబోయే దీక్షా దివస్ సభా స్థలాన్ని మేయర్ సునీల్ రావుతో కలిసి సందర్శించారు. నగరంలోని సుభాష్ నగర్, అలుగునూరు ప్రాంతాల్లో పర్యటించారు. సభకు అనువైన స్థలాలను వారు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టారని గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా పెట్టింది పేరని తెలిపారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా 29వ తేదీన ఘనంగా దీక్షా దివస్ చేపట్టనున్నామని తెలిపారు. దీక్షా దివస్ కు కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. సుభాష్ నగర్, అలుగునూరు ప్రాంతాలలో 2 చోట్ల స్థలాలను చూశామని, అందులో 1 చోట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. స్థలంపై పార్టీకి నివేదిక అందించి దీక్షా దివస్ ఏర్పాట్లు ప్రారంభం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హర్శంకర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత 50-60 సంవత్సరాల కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే ఇక రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచులో కూడా పోయడం జరిగింది. తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా. అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ భవన్ తీగలగొట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది. అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే నవంబర్ 29న 2009 ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ అమర నిరాహార దీక్ష కోసం వెళ్ళిన కేసీఆర్ గారు తీగల నుంచి వెళ్ళ జరిగింది. ఈ లిమిట్ కూడా తీగలగుట్టేపల్లికి వస్తుంది. అక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అందుకే ఈరోజు దివస్గా మనం ప్రకటించుకోవడం జరిగింది. అందుకే ఈసారి దీక్షా దివస్ దినాన్ని కరీంనగర్ నగరంలో అలుగునూరు చౌరస్తాలో వారు అరెస్ట్ అయ్యారు కాబట్టి కరీంనగర్ నగరంలోనే దీక్షా దివస్ చేయడం అని చెప్పి పార్టీ నిర్ణయం జరిగింది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే అవకాశం పోలీసు శాఖలో మాత్రమే లభిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని బైపాస్ రోడ్లో గల సిటీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసిన కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్కు ఆయన హాజరయ్యారు. శిలలుగా ఉన్న వీరిని శిల్పాలుగా తీర్చిదిద్దిన పోలీసు అధికారులను కమలాసన్ రెడ్డి అభినందించారు. కరీంనగర్లోని సిటీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న 248 మంది కానిస్టేబుల్స్కు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తామంటూ కానిస్టేబుల్స్చే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అవుట్ పాసింగ్ పరేడ్ను నిర్వహించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్స్కు జ్ఞాపికలను అందజేశారు. కఠోర శిక్షణను పూర్తి చేసుకుని 248 మంది కానిస్టేబుల్స్ విధుల్లో చేరనున్నారని కమలాసన్ రెడ్డి అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో 9 నెలలుగా శిక్షణ పూర్తి చేసుకున్నారని గుర్తు చేశారు.
వీరందరినీ సాదరంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతిరోజు అలర్ట్గా ఉండాలని సూచించారు. ఆరోగ్యం కోసం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని కోరారు. ఏఆర్ నుండి సివిల్గా మారే అవకాశం ఉంటుందని, ఇందుకు క్రమశిక్షణగా పనిచేయాలని సూచించారు. సాయం చేసే గుణంతో ప్రజలకు మరింత దగ్గర కావాలన్నారు. పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. మియావాకీని తాను సిపిగా ఉన్నప్పుడు రూపొందించామని, దీనిని పరిరక్షిస్తున్న వారందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమలాసన్ రెడ్డితో పాటు సిపి అభిషేక్ మహంతి, ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, పోలీస్ అధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. కార్యక్రమం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మరి గౌరవనీయులు మన దగ్గర కరీంనగర్ దేశ సమగ్రతకు గుర్తింపు అయితే వెనుక ఉన్నటువంటి విధేయుడుగా ఉంటానని తెలంగాణ పోలీస్ శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, ప్రజల హక్కులను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారితో పండగగా అందమైనటువంటి పరిసరాల్లో సుందరమైనటువంటి మియావాకీ ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో 9 నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఫుల్ పేజ్ మెంబర్స్గా మారినారు. మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ఈ 9 నెలల కాలం కంటే ముందు మీరు ఎస్సిటీ పీసీస్గా సెలెక్ట్ కాకంటే ముందు మీ అందరూ కూడా డిఫరెంట్ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి, రీజన్స్ నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా సెలెక్ట్ అయిన తర్వాత 9 నెలల శిక్షణ కాలంలో అందరినీ ఒకే రకమైనటువంటి శిక్షణ ఇస్తూ, అందరినీ ఒకే రకంగా తీర్చిదిద్దుతూ, శిలల వాళ్ళు ఉన్నటువంటి మీ అందరూ శిల్పాల్లాగా చెక్కినటువంటి ఇండోర్ అవుట్డోర్ ఫ్యాకల్టీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. అండ్ పీరియడ్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. చాలా బాగా చేసినారు. మరి ఇంత కఠినంగా శిక్షణ ఇచ్చినటువంటి అవుట్డోర్ ఫ్యాకల్టీకి, మరి ఈ ట్రైనింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ గారికి, సూపర్వైజ్ చేసినటువంటి కమిషనర్ శ్రీ మోహిత్ గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ట్రైనింగ్ కంటే ఏమాత్రం తగ్గింపు లేకుండా మరి వారితో సమానంగా, అక్కడ శిక్షణతో సమానంగా మరి మీరు కనబడినటువంటి పీరియడ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇందులో లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది, ఎంతోమంది క్యాండిడేట్స్ ఎంటెక్, బీటెక్, తర్వాత వివిధ ఉన్నత విద్యార్థులు పొందినటువంటి చాలామంది ఉన్నారు. మరి ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫ్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడానికి మీరందరూ కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రాణాంతకమని తక్షణమే గుర్తించి వైద్య సేవలను అందుకోవాలని మెడికవర్ వైద్యులు సూచించారు. వరల్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డే సందర్భంగా కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్యాంక్రియాటిస్ అనేది శరీరంలో గ్లూకోగాన్, ఇన్సులిన్ అనే 2 ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే అవయవమని వైద్యులు తెలిపారు. ప్యాంక్రియాసిస్ కణజాలంలో ప్రాణాంతక కణాలు ఏర్పడడాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారని వారు చెప్పారు. ఈ వ్యాధి సోకిన ప్రతి 4 బాధితుల్లో ఒకరు మాత్రమే ఏడాది అంతకన్నా ఎక్కువ కాలం జీవించగలుగుతారని అన్నారు. సర్వైవ్ రేట్ ఇంత తక్కువగా ఉండడానికి కారణం దీనిని త్వరగా గుర్తించలేకపోవడమేనని చెప్పారు. ఈ వ్యాధి సోకిన వారిలో ఆకస్మిక బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, డిప్రెషన్, డయాబెటీస్, జాండిస్ రావడం, వాంతులు, వెన్ను, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. అంతేకాకుండా తిన్న వెంటనే పొట్టలో బొడ్డుపైన నొప్పి వస్తూ ఉంటే అజీర్తి చేసిందని భావించి స్వంత వైద్యం చేసుకోకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
ధూమపానం, మద్యపానం అధికంగా సేవించే వారిలో ప్యాంక్రియాసిస్ బలహీనంగా మారి క్యాన్సర్కు దారితీస్తుందని తెలిపారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం చంద్రశేఖర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ దిలీప్ రెడ్డి, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు డాక్టర్ ప్రణీత, డాక్టర్ నటరాజ్, అనెస్థీషియా డాక్టర్ వినయ్ కుమార్, మార్కెటింగ్ హెడ్ కోట కరుణాకర్ పాల్గొన్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది జనరల్గా రేర్గా వచ్చే క్యాన్సర్. దాదాపుగా 1,00,000 మందిలో సంవత్సరానికి 2-3 కానీ 5 మందికి మాత్రమే వస్తుంది. సో అందుకే చాలామందికి అవేర్నెస్ ఉండదు. సో దీనికి ఇది రావడానికి కారణాలు ఏముంటాయి అంటే జనరల్గా జెనెటిక్ కాజెస్ ఉంటాయి. దాంతోపాటుగా ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ కానీ, లావు ఉన్న వాళ్ళకి కానీ, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 60 years 50 years పైన పడిన వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎవరికి వస్తుంది ఏంటిది అనేది మనము ముందే గెస్ చేయడం పాసిబుల్ కాదు. కాకపోతే ఏంటంటే మనకి ఇలా దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏవైనా వచ్చినప్పుడు తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకి ట్రీట్మెంట్ తొందరగా అందుతుంది. మనకు ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయంటే బరువు తగ్గడం కానీ, ఆకలి సరిగ్గా లేకపోవడము, జాండీస్ రావడం కానీ, కడుపు నొప్పి ఉంటాయి. సో అట్లా వచ్చేసి మన ప్యాంక్రియాస్ లోపల నుంచి చిన్న పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ ద్వారా మన కడుపు లోపలికి వచ్చేసి ఆ ఎంజైమ్స్ ద్వారా మనకు డైజెషన్ అనేది జరుగుతుంటుంది. సో ప్యాంక్రియాస్ ఖరాబ్ అవడానికి మెయిన్ కారణం చాలా మందిలో అయితే ఆల్కహాల్, అంటే మందు తాగడం. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్ ఎట్లా ఖరాబ్ అవుతుందో ఇన్ ద సేమ్ వే మనకు ప్యాంక్రియాస్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక కాజ్ ఏముంటుందంటే మన లివర్ కింద పిత్తాశయం ఉంటుంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి స్టోన్స్ అనేది ఆ పిత్తాశయం పక్కన ఒక చిన్న పైప్ ఉంటుంది, దానిలో పడిపోయి దానివల్ల కూడా ప్యాంక్రియాటిక్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి జెనెటిక్గా, అంటే వంశపార్యపరంగా కాదు కానీ నార్మల్గా మనకుండే పొల్యూషన్ ద్వారా, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ద్వారా మన లోపల జన్యుపరంగా జీన్స్ చేంజ్ అయిపోయి దానివల్ల కూడా రికరెంట్గా ప్యాంక్రియాటిక్ అటాక్ రావడం వల్ల ప్యాంక్రియాటిస్ అనేది వస్తుంటుంది. సో ఇనీషియల్గా అటాక్స్ అనేది ఓన్లీ కడుపు నొప్పితోనే వస్తుంటుంది. సో పెయిన్ రావడం, పెయిన్తో ఎక్కువ అయిపోవడం, దాని తర్వాత నొప్పి అనేది వెనకాలకి రావడం. సో ప్యాంక్రియాస్ దెబ్బతింటే అందుకే షుగర్ వస్తుంది, డయాబెటీస్ సాగిపోతుంది. సో ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ సిమ్టమ్స్ ఇప్పుడు మనకు మామూలుగా జాండీస్ కానీ ఇది వస్తే మనకు తెలియదు, మనం గుర్తుపట్టలేదు. మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం వస్తే ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తుంది కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి పసకలు అయ్యి వేరే వాళ్ళు చూసి కళ్ళు పచ్చగా చెప్పేదాకా ఎవరికి ఐడియా రాదు. సో ఇనీషియల్ సిమ్టమ్స్ అయితే సార్ వాళ్ళు చెప్పారు, కొంచెం అరగకపోవడం, కడుపు బలం ఉండడం, లైట్గా జ్వరం రావడం, వీక్నెస్ రావడం అనేవి సిమ్టమ్స్ ఉంటాయి దీనికి. సో ఈ సిమ్టమ్స్ చాలామంది ఏంటంటే లైక్ లోకల్ మెడికల్ షాప్స్కి వెళ్ళడము, ఆర్ఎంపీలకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని దాంతో డిలే అవ్వడం వల్ల డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి అది క్యాన్సర్గా మారి ముదిరిపోయినాక మనం చేసేది ఏమి ఉండదు డాక్టర్గా. సరే ప్రయత్నం చేస్తాం కాబట్టి రిజల్ట్స్ 100% ఇవ్వలేము. సో అందుకని చిన్న సిమ్టమ్స్ కూడా వచ్చినప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే రొటీన్ లైఫ్ అనేది ఇప్పుడు అందరికీ స్ట్రెస్ఫుల్ లైఫ్, అందరూ ఆల్కహాల్ తాగుతున్నారు, అందరూ నాన్ వెజ్ తింటున్నారు, డైలీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అందరి యూత్, ముఖ్యంగా తెలంగాణ యూత్. మత్స్య కార్మికులు ఆర్థికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ పథకాలు అందేలా పోరాటం చేస్తామని జిల్లా మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మత్స్య కార్మికులకు ప్రభుత్వ పథకాలు తక్షణమే అమలు చేయాలని పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు. మత్స్య సంపదను పెంచేందుకు ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సహకార సంఘాల్లో ప్రతి ఒక్కరూ సభ్యులు కావాలని డీసీఓ రామానుజాచార్యులు పిలుపునిచ్చారు. మత్స్యకారులు అభివృద్ధి చెందాలంటే మత్స్య సంఘాలు బలోపేతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిట్టల రవీందర్, డీసీఓ రామానుజాచార్యులు, జిల్లా ఉపాధ్యక్షుడు పెసర్ కుమారస్వామి, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్, మాజీ అధ్యక్షుడు గంగాధర కనుకయ్య, జిల్లా మత్స్యశాఖ ఏడీ విజయభారతి, మంజుల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో మేము పాలకవర్గం మరియు అధికారులు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన మా పాలక వర్గాలకు సంబంధించిన మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా సోదరుమణులు కూడా ఇక్కడ వచ్చేయడం జరిగింది. కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. మరి ప్రపంచంలో నుండి మత్స్య కార్మికులందరినీ ఏకం చేసి వాళ్ళ పురోగభివృద్ధి కొరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మత్స్య సంపదను పెంచి మరి కనుక దానికి అనుగుణంగా వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఈ యొక్క సంఘాలకు అందేలా మా ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఈ సంఘాలకు అందించడానికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం.
సో నవంబర్ 21 ప్రపంచ మత్స్య దినోత్సవంగా భాగంగా ఈ కరీంనగర్ జిల్లాలో మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు మరియు ఇతర అందరి మత్స్యకారులతో పాటు సహకార సంఘంలో సహకార కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారితో ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అనేటువంటిది కరీంనగర్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచ మత్స్య దినోత్సవంలో భాగంగా ముఖ్యంగా మనము ఆర్థికంగా ఏ విధంగా బాగుపడాలి, ఉన్నటువంటి జనవరులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, అదేవిధంగా మత్స్య సంపదను ఏ విధంగా పరిరక్షించుకోవట్లేదు, మరియు మత్స్య సంపదను ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయంలో కూడా ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే మా మత్స్యశాఖ నుంచి కూడా వివిధ ఏవైతే పథకంలో అయితే మత్స్య కార్మికులకు ఇస్తున్నామో అవన్నీ కూడా మేము వివరించడం జరిగింది. సో మహిళా మత్స్యకారులు అయితే కానీ, మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు అయితే కానీ, సహకార సంఘాల చట్టాలకు లోబడి మరియు ప్రభుత్వ పథకాలన్నీ అందిపుచ్చుకొని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. కరీంనగర్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో డైమండ్ షోను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యురాలు హారిక హాజరై షోను ప్రారంభించారు. ప్రముఖ బంగారం వజ్రాభరణాల షోరూం మలబార్లో తక్కువ బరువుతో వినియోగదారులకు నచ్చే రీతిలో అద్భుతమైన డిజైన్లు రూపొందించారని కొనియాడారు. గత 6 సంవత్సరాల నుంచి వినియోగదారులకు నచ్చే డిజైన్లతో మోడల్స్ రూపొందిస్తున్నారని కొనియాడారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్ 21 నుంచి నవంబర్ 26 వరకు డైమండ్ షో అందుబాటులో ఉంటుందని షోరూం హెడ్ షరీఫ్ అన్నారు. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% తగ్గింపు పొందవచ్చని తెలిపారు. ఆఫర్లు డిసెంబర్ 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్, సేల్స్ మేనేజర్ సోహెల్, అసిస్టెంట్ మేనేజర్ సిద్ధాంత్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, వినియోగదారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన మలబార్ షోరూంలో 21 నుంచి 26 వరకు డైమండ్ న్యూ కలెక్షన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అండ్ స్వర్ణకృతి న్యూ లాంచింగ్ కూడా జరిగింది. యూ క్యాన్ విట్నెస్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ వండర్ఫుల్ కలెక్షన్. అండ్ 25% డిస్కౌంట్ కూడా నడుస్తుంది అన్ని ఆర్నమెంట్స్ మీద. యూ క్యాన్ యూటిలైజ్ దిస్ చాయిస్ అండ్ ఆపర్చునిటీ. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో డైమండ్ షోని లాంచ్ చేయడం జరిగింది. ఈ షో అనేది నవంబర్ 21 నుంచి నవంబర్ 26 వరకు 6 డేస్ ఉంటుంది అన్నట్టు ఈ షో అనేది. ఈ షో లాంచ్ చేయడానికి ముఖ్య కారణం మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది. కరీంనగర్ ప్రజలకు యూనిక్ డైమండ్ సెట్స్ అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ మీద అప్ టు 25% ఆఫర్ ఉంది. అదేవిధంగా ప్రీషా అండ్ అన్కట్ జ్యువెలరీ మీద ఫ్లాట్ 25% ఆఫర్ ఉంది. డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 25% వరకు ఆఫర్ ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది వ్యాపారంలోనే కాదు, సేవలో కూడా ఎప్పుడు ముందే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మా నెట్ ప్రాఫిట్లో 5% అమౌంట్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చెక్స్ అందించడం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడం, ఆకలి బాధ లేకుండా హంగర్ ఫ్రీ వరల్డ్ని స్టార్ట్ చేయడం, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం, అనేక రకాల సామాజిక కార్యక్రమాలకు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లతో వినూత్న నిరసన తెలియజేశారు. ప్రభుత్వం మారితే జీవితాలు మారతాయనుకున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు నీటిపాలయ్యాయని శ్రీకాంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తోందని ఆరోపించారు. దాదాపు 2 ఏళ్లుగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. డిగ్రీ కళాశాలలు మూసివేసి ధర్నాకు దిగితే చర్చలకు పిలిచి పరిష్కరిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. గుళ్ళు గోపురాలకు తిరుగుతున్న ముఖ్యమంత్రి విద్యారంగంపైన ఎందుకు శ్రద్ధ చూపెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే విద్యారంగానికి మంత్రిని కేటాయించి పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ చౌక్ వద్ద ఈరోజు ప్లేట్లతో నిరసన చేయడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు దాదాపు 6,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు రిలీజ్ చేసిన సందర్భాలు ఈరోజు లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది. దాదాపు 11 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా విద్యారంగానికి కనీసం మంత్రిని కూడా పెట్టి కేటాయించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. గత 15 రోజుల కింద ఈరోజు డిగ్రీ పీజీ కళాశాలలు ఈరోజు మూసివేసి ఈరోజు విద్యార్థులను చదువుకు దూరం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దానిపైన చర్చలు పెడతామని చెప్పేసి అని ఇంతవరకు కూడా విద్యారంగం పైన ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల పైన రియంబర్స్మెంట్ పైన మంత్రిత్వం కనీసం చర్చలు పెట్టిన దాఖలాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేవు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు విద్య పైన లేకుండా ఈరోజు గుళ్లకు గోపులాలకు ఈరోజు తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో మంత్రులు అదేవిధంగా సెక్రటరీలు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మందులు, వాటి వాడకం, మంచి ఆరోగ్య సూత్రాలు, మంచి అలవాట్లతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఆయన సోదాహరణంగా వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ బహుమతులను అందజేశారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో, పట్టుదలతో కృషి చేసి మంచి నైపుణ్యాలను పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. ఫార్మసిస్టులు ప్రజలకు ఒక వారధిగా ఉండి సేవ చేయాలని సూచించారు. ఫార్మసీ విద్యార్థులందరూ సేవాభావంతో, స్పష్టమైన నైపుణ్యాలతో ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామ నరసింహారెడ్డి, కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు, హెచ్ఓడీలు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. And moreover, this is a day you should feel proud that you are being a pharmacy students. You know, pharmacist profession is ever evolving. There are plenty of skills in a proper way. So these are activities. It will boost your confidence levels, groom you in a different directions. You will acquire more knowledge. And you present yourself. There are so many activities are conducting here, quiz competitions and poster presentations, election competitions. So these are the activities you should. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి ముదిరాజు సంఘ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ముదిరాజు కులస్తులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చాలని మత్స్యకారుల సంఘ నాయకులు కోరారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని, దాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ముదిరాజు కులస్తులు రానున్న స్థానిక ఎన్నికలలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రంగణవేణి లచ్చినర్సు, వైస్ ప్రెసిడెంట్ బోయిని మల్లయ్య, ముదిరాజ్ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ నుండి శబరిమలై మహాపాదయాత్రలో భాగంగా 36వ రోజున తమిళనాడు రాష్ట్రంలోని పార్వతీ గ్రామం నుండి బయలుదేరి మణిమంగళం చేరుకున్నారు. అక్కడ మంచిర్యాలకు చెందిన అయ్యప్ప స్వాములు సుధాటి కోటేశ్వరరావు, దివ్య కుటుంబ సభ్యులతో పాటు బోయిన్పల్లి సునీల్ కుమార్, రమాదేవి, సుంకె వంశీ కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందజేశారు. సాయంకాలం కరూర్ గ్రామంలో అల్పాహారం అందించారు. తిరిగి ఉదయం అరవకుర్చి గ్రామానికి చేరుకుంటారు.
కరీంనగర్లో నిర్మించబోయే తిరుమల తిరుపతి దేవస్థాన పనులను వేగవంతం చేయాలంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన చైర్మన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని, గుడి నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.